మన లాస్ శాంటోస్‌లోకి ఒక పెద్ద మాన్‌స్టర్ అయితే గనక చొరబడింది. దానికోసం అనేసి మన లాస్ శాంటోస్‌లో ప్రజలెవరిని తిరగనివ్వకుండా వాళ్ళందరినీ వేరే ఒక దేశానికి పంపించేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే గనక మనం ఉన్న ప్లేస్ అయితే ఆర్మీ బేస్‌మెంట్. ఇక్కడ మన ఆర్మీ వాళ్ళైతే మాత్రం ఒక్కొక్కలుగా ఫ్లైట్‌లోకి ఎక్కించి ఇక్కడి నుంచి వేరే దగ్గరికైతే పంపించేస్తున్నారు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ కార్గో ప్లేన్ అన్నమాట. మనమైతే మన షిన్‌చాన్‌ని, చాప్‌ని తీసుకొని ఏదో ఒకలా ఇక్కడికి చేరిపోయాము. కానీ మన లాస్ శాంటోస్‌లో తరచుగా ఏదో ఒక మాన్‌స్టర్ వస్తూనే ఉంది. దాన్ని ఎలా అంతం చేయాలో జనాలు ఎవ్వరికీ తెలియక లాస్ శాంటోస్‌ని వదిలి వెళ్ళిపోతూనే ఉన్నారు. కానీ మనం ఎన్ని ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసినా సరే మళ్ళీ మళ్ళీ ఏదో ఒక విధంగా ప్రాబ్లం అనేది వస్తూనే ఉంది. అందుకోసం ఇంకా నేను కూడా ఏం చేయాలో తెలియక మన షిన్‌చాన్‌ని, చాప్‌ని తీసుకొని ఎవ్వరికీ చెప్పకుండా ఈ కార్గో ప్లేన్ ఎక్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. ఓకే. మరి ఎంతసేపో నాకు అర్థం కావట్లేదు. ఇందాక నుంచి ఇక్కడే ఉంచారు. ఎంతసేపండి? ఇందాక నుంచి చూస్తున్నాను ఇక్కడే ఉన్నారు. ఒక్కళ్ళన్నా లోపలికి పంపించారా? ఇంతసేపు ఇక్కడే ఉంటే ఈలోగా మాన్‌స్టర్ ఇక్కడికి కూడా వచ్చి మనల్ని కూడా అంతం చేస్తుంది. ఇంతసేపైతే ఎలా కుదురుతుంది? అయ్యో సార్, మీరు ఎదురు చూడండి. మా కమాండర్ వచ్చిన తర్వాత అతనే మొత్తం ప్రాసెస్ చూసుకుంటాడు. దీంట్లో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇది మొత్తం నడిచేది మా కమాండర్ చేతుల మీద కాబట్టి మాకు దీంట్లో ఎటువంటి బాధ్యత లేదు. మా కమాండర్ వచ్చిన తర్వాత అతను మొత్తం ఒక్కొక్కరి లోపలికి పంపిస్తారు డీటెయిల్స్ తీసుకుని. మీ కమాండర్ వచ్చే వరకు ఆగాలంటే చాలా కష్టం సార్. ఇలా అయితే అస్సలు కుదరని పని అర్థమవుతుందా? ఓకే గాయ్స్, ఇక్కడ నాకేం జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళ కమాండర్ రావాలంట, అప్పుడు మనల్ని లోపలికి పంపిస్తారంట. అతను ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు లోపలికి పంపిస్తాడో ఏంటో. ఈలోగా ఇక్కడికి మాన్‌స్టర్ వచ్చేసేలా ఉంది. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు నేను ఎవరైతే చెప్తానో వాళ్ళే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే డబ్బు కావాలి. జనాలకి చావు మీదకి వచ్చిన తర్వాత ఎంత డబ్బు కావాలంటే ఎంత డబ్బు ఇచ్చేసే ఒక అలవాటు బాగా ఉంది. అరే, ఈ కుక్కని ఎవరు లోపలికి రానిచ్చారు? అయినా దీనికంటూ కూడా డబ్బులు కట్టాల్సిందే. ఈ కుక్కని ఫ్రీగా తీసుకెళ్దాం అంటే కుదరదు. ఎవరన్నా కార్గో ప్లేన్ లోకి ఎక్కాలంటే ఖచ్చితంగా ఈ కుక్కకి కూడా డబ్బులు కట్టాల్సిందే. మనుషులకే చోటు లేదంటే కుక్కని తీసుకొచ్చారు. ఈ బుడ్డోడెవడు? నువ్వెవరు? మొత్తం మీరు ముగ్గురు ఒకటేనా లేకపోతే వేరు వేరా? సరే, నేను ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. సరే, ముందు వీళ్ళ కోసం పక్కన పెడితే మనం ఎదురుకి వెళ్ళి ఎవరి దగ్గర డబ్బు ఉందో వాళ్ళని లోపలికి పంపిద్దాము. డబ్బు డబ్బు డబ్బు. జనాలకి డబ్బు ఇవ్వడం చాలా సులభం. వాళ్ళ ప్రాణాన్ని కొనుక్కోవడం ఇంకా ఇష్టం. ఆర్మీలో ఇదంతా ఫ్రీగా జరుగుతుందని వీళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు మనం వీళ్ళ దగ్గర డబ్బుని కాజేయచ్చు. ఆ మాన్‌స్టర్ కొన్ని రోజుల్లో వెళ్ళిపోతుంది, మనకి మాత్రం డబ్బు ఉంటుంది. నేను చెప్పేది వినండి. ఇప్పుడు నేను అడిగేదానికి కరెక్ట్ గా సమాధానం చెప్పాలి కమాండర్. వాళ్ళందరూ చెప్పకపోతే నేను లోపలికి ఎలా చెయ్యను ఒక్కళ్ళు కూడా. మీరేం జాబ్ చేస్తూ ఉంటారు? మీ జీతం ఎంత అనేది నాకు కొద్దిగా అర్థమయ్యేటట్టుగా చెప్పండి. సార్, నేను ఒక ఎంప్లాయీ సార్. ఒక కంపెనీలో నెలకి 1,50,000 దాకా సంపాదిస్తూ ఉంటారు. సార్, మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నాకు అదే కాకుండా బిజినెస్ కూడా ఉంది, మామిడి పళ్ళ వ్యాపారం. దానితో ఒక సంవత్సరానికి ఒక 15-50 లక్షల దాకా సంపాదిస్తారు. ఓకే, మీరు లెఫ్ట్ సైడ్ నిలబడండి. ఇప్పుడు మీ సంగతి ఏంటి? మీరు ఒక సంవత్సరానికి ఎంత సంపాదిస్తారు? మీ నెల జీతం ఎంత? అండ్ అలాగే మీ డబ్బులు ఎంత ఉన్నాయి ఇప్పుడు? నా దగ్గర సార్ చెప్పాలంటే కరెక్ట్ గా ఒక 10 crores దాకా ఉంటాయి. నా నెట్వర్క్ వచ్చేసి 100 crores. బట్ కాకపోతే అన్ని కంపెనీ షేర్స్ లో ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి నా క్యాష్ కోసం మాత్రమే చెప్తున్నాను. నేను ఒక నెలకి సంపాదించేదే సుమారుగా ఒక 70-80 లక్షల దాకా ఉంటుంది. అది నా సైడ్ ఇన్కమ్ మాత్రమే. అసలు ఇన్కమ్ చెప్తే మీరు గుండాకి చేస్తారేమో, అందుకే నేను చెప్పదలుచుకోలేదు సార్. అవునా సార్? సరే సార్, మీరు పక్క నిలబడండి. మీకు ఇలాంటి వాళ్ళే కదా మాకు కావాల్సింది. మీరు కూడా వెళ్ళి లెఫ్ట్ సైడ్ లో నిలబడండి. మీకు ఒక విఐపి లాంచ్ ఇస్తాను ఖచ్చితంగా. మీరు చాలా స్పెషల్ గెస్ట్ నాకు. సరే సార్, మీరు నిలబడండి. మిగతా వాళ్ళు అడుగుతారు. నేను చూస్తుంటేనే అర్థమవుతుంది నీ దగ్గర ఎక్కువ డబ్బులు లేవని. ఎందుకే నువ్వేం చేస్తావు? నెలకి ఎంత సంపాదిస్తావమ్మాయి? సార్, నేను నెలకి ఒక 25,000 to 30,000 మాత్రమే సంపాదించగలను. అండ్ ప్రెసెంట్ నా దగ్గర ఉన్న డబ్బులు కూడా ఎక్కువ లేవు. జస్ట్ ఒక 10,000 రూపీస్ మాత్రమే ఉన్నవి. అవి కూడా వేరే దేశం వెళ్ళినప్పుడు ఉండాలి కదా అనేసి తీసుకొచ్చాను. నా దగ్గర అంతకు మించి ఒక్క రూపాయి కూడా లేదు. నువ్వు వెళ్ళి రైట్ సైడ్ నిలబడమ్మా, వెళ్ళు. ఇప్పుడు మీ సంగతి ఏంటి? ఈ
కుక్క, ఈ పిల్లోడు ఇంకా వీళ్ళు డబ్బులు ఎలాగిస్తారు? అయినా నాకు అర్థం కాదు, ఒక కుక్క డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఈ చిన్న పిల్లడు కూడా డబ్బులు ఇవ్వాలి కదా. వీళ్ళ ముగ్గురికి బాధ్యత నువ్వే అన్నావు కాబట్టి వీళ్ళకి కూడా డబ్బులు కట్టాల్సింది నువ్వే. నీ దగ్గర ఎంత డబ్బు ఉందో చెప్పు, అప్పుడు ఎంతమందిని ఎక్కించాలో నేను చెప్తాను. సార్ నా దగ్గర ఉన్నవైతే మాత్రం ఒక 50 lakh రూపీస్ ఉన్నాయి సార్ ప్రస్తుతానికైతే. అదే కాకుండా లాస్ శాంటోస్ లో నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి ఆ డబ్బులన్నీ తీసుకురావడం కష్టం కాబట్టి ప్రస్తుతానికి నా దగ్గర 50 lakh రూపీస్ మాత్రమే ఉన్నాయి. అందుకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు. సార్ దయచేసి అర్థం చేసుకోండి, నన్ను ఇంకా మా ఇద్దరిని కూడా పంపించేసేయండి. ఎందుకంటే మా దగ్గర ఉన్న 50 లక్షల రూపాయలు కావాలంటే మీకు ఇచ్చేస్తాము, దాంట్లో ప్రాబ్లం లేదు. అదే కాకుండా నా దగ్గర చాలా బిజినెస్లు ఉన్నాయి కదా. ఓకే, బట్ కాకపోతే 50 లక్షల రూపాయలకి ముగ్గురు ఎక్కడం అనేది ఇంపాసిబుల్. నిన్నొక్కడిని మాత్రమే ఎక్కిస్తాము. ఫ్లైట్ లో చోటు సరిపోతుంది కాబట్టి నాకు ఇంకా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందుకోసం అనేసి నిన్నొక్కడనే పంపిద్దాం అనేసి నేను అనుకుంటున్నాను. నువ్వు అక్కడివే వస్తే సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ వీళ్ళిద్దరూ ఇక్కడే ఉంటారు. నువ్వైతే మాత్రం వచ్చి వాళ్ళతో పాటు ఫ్లైట్ ఎక్కువ వెళ్ళి లెఫ్ట్ సైడ్ నిలబడి నువ్వు వెళ్ళు. సార్ అలా అయితే వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళండి, నన్ను వదిలేసేయండి. నేను రావడానికి అయితే మాత్రం ఒప్పుకోవడం లేదు. వాళ్ళిద్దరిని వదిలేస్తారా నా ఒక్కడికేనా? ఇది అసలు కరెక్ట్ కాదు సార్. ఒక పని చేయండి, నా 50 లక్షల రూపాయలతో వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళిపోండి. వాళ్ళు ఎలాగో చిన్నగానే కదా ఉన్నారు, వాడు చిన్నవాడే, ఇంకా అలాగే వాడు కూడా చిన్నవాడే. వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళాలా? అరే ఒక్కని మాత్రమే తీసుకెళ్తారు. వాళ్ళిద్దరిలో ఎవరిని తీసుకువెళ్ళాలో చెప్పు. ఇద్దరిని తీసుకువెళ్ళాలంటే ఎలా కుదురుతుంది? అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? వాళ్ళిద్దరిని కలిపినా సరే నా ఎత్తుకు రారు, మీరు వాళ్ళని తీసుకెళ్ళని ఎలా చెప్తున్నారు? కావాలంటే నేను మళ్ళీ గవర్నమెంట్ కి కంప్లైంట్ ఇస్తాను, తర్వాత మీ ఇష్టం. మర్యాదగా వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళండి. 50 లక్షల రూపాయలు కడుతున్నాను కదా, డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా తీసుకువెళ్తున్నారా? మీరు తీసుకుంటున్నారు కదా డబ్బులు, మరి ఇంకేంటి మీకు నొప్పి చెప్పండి. మర్యాదగా మీరైతే మాత్రం వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళండి. లేకపోతే ఆ మాన్స్టర్ ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీరు డబ్బులు తీసుకున్నట్టు మొత్తం అందరికీ చెప్పేస్తాను. సరే తీసుకువెళ్తాను. వీళ్ళిద్దరిని కూడా ఎక్కించండ్రా. సరే సరే, వీళ్ళిద్దరిని మాత్రమే తీసుకెళ్తాను. నువ్వు మాతో రావడానికి అసలు సమస్య లేదు, అర్థమవుతుందా? నేను కూడా చెప్పేది అదే కదా, వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళమని. మా సించాన్ ఇంకా చాప్ ని తీసుకువెళ్ళండి, సరిపోతుంది. సించాన్, చాప్ మీరు సేఫ్ గా వెళ్ళండి, ఓకేనా? అయ్యో మామ, నువ్వు లేకుండా మేము వెళ్ళవలసిలా. ఇదిగో నేను కావాలంటే ఇక్కడే ఉండిపోతాను. నేను మాత్రం వెళ్ళడానికి అసలు ఒప్పుకోనంటే ఒప్పుకోను. నువ్వు ఎక్కడుంటే మేము అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం చెప్పు? అయినా మాస్టర్ చేతిలో నువ్వు బలైపోతావా మా కోసం? సించాన్, నాకైతే మాత్రం ఏవీ కాదు, మీరు కంగారు పడకండి, అర్థమవుతుందా? ఇదిగోండి, మీరైతే మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి. నాకు ఏం చేయాలో బాగా తెలుసు కాబట్టి ఎలా అయినా దాని దగ్గర నుంచి తప్పించుకుంటాను. సార్, ఆ మానిస్టర్ వచ్చేస్తుంది. మనం బేగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. లేకపోతే ఆ మాన్స్టర్ ఇక్కడికి వస్తే ఈ మొత్తం ఫ్లైట్ అంతా ధ్వంసం అయిపోతుంది, మనల్ని కూడా చంపేస్తుంది. మనం బేగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి సార్. మన దగ్గర ఎక్కువ టైం లేదు. దాని హైట్ కంటే ఎక్కువ టేక్ ఆఫ్ చేయకపోతే అది ఖచ్చితంగా ఈ ఫ్లైట్ ని చీమ నలిపినట్టు నలిపేస్తుంది. కాబట్టి మనం బేగా బయలుదేరాలి సార్. ఇంకా పదండి. ఓ మై గాడ్, ఆ మాన్స్టర్ వచ్చేస్తుందంట. ఎలా అయినా సరే మనం వెళ్ళి దాన్ని ఆపాలి. ఈ ఫ్లైట్ ని గనక ఒకవేళ ధ్వంసం చేసిందంటే గనక మన సించన్ వాళ్ళు కూడా సేఫ్ అయ్యే అవకాశం ఉండదు. వాళ్ళని రక్షించాలంటే మన ప్రాణాల్ని పలంగా పెట్టాలి. ఓకే, అంతకన్నా ముందు ఏదో ఒకలా మనమైతే మాత్రం దాన్ని అంతం చేసే మార్గం అయితే చూడాల్సి ఉంటుంది. దాన్ని ఎలా అయినా సరే అంతం చేయాలి. కానీ ఏ విధంగా అంతం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది చాలా ఎత్తుగా ఉంటుంది అండ్ అలాగే చాలా గట్టిగా ఉంటుందనేసి అన్నారు. కానీ ఎంతవరకు ఎలా ఉంటుందనేసి నాకు కూడా తెలియదు. ఓకే, ఇక్కడ ఏదైనా ఒక కార్ దొరికితే బాను. మనం వెంటనే మైకేల్ ఇంకా లెస్టర్ అండ్ అలాగే ట్రవర్ సహాయం తీసుకోవాలి. ఓకే, బేవెళ్ళండి, మాన్స్టర్ వచ్చేస్తుందంట. బేగా వెళ్ళండి సార్, బేగా వెళ్ళండి. అండ్ అలాగే నాకు ఒక కార్ ఇస్తారా? నేను అర్జెంటుగా వెళ్ళి మాన్స్టర్ తో ఫైట్ చేయాలి. మానిస్టర్ తో ఫైట్ చేస్తాడట, పిచ్చోళ్ళ ఉన్నాడు. బరాపో. ఓకే, ఫైనల్లీ మనమైతే మాత్రం వచ్చేసాము కార్ దగ్గరికి. అరే ఇదిగోండి, ఇక్కడ ఉందన్నమాట. ఈ కార్ని తీసుకుని అయితే మనం వెంటనే బయలుదేరాలి. ఆర్మీ వాళ్ళకి సంబంధించిందే కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. వాళ్ళందరూ ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు కదా. ఓకే, మన లాస్ శాంటోస్ని ఇంకా మన స్నేహితుల్ని ఎలా అయినా కాపాడాలి. మన స్నేహితుల్ని ఫస్ట్ కాపాడాలి. ఎలాగో ట్రవర్ ఇంకా మైకేల్ ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరిని తీసుకుని వెంటనే మనం ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయి దాక్కోవాలి. ఆ మాన్స్టర్కి ఎట్టి పరిస్థితుల్లో మనమైతే దొరకకూడదు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదో ఒక ఐడియా ఉండే ఉంటుంది. ఓకే గాయ్స్, నాకైతే భయంగా ఉంది. ఆ మాన్స్టర్ ఒకవేళ దారిలో ఎదురుపడి ఈ కార్ని పిప్పి చేసేస్తుందేమో అనేసి. ఓకే,
నాకైతే నమ్మకం ఉంది ఎలా అయినా సరే నేను సేఫ్ అవుతాననేసి. నాకు ముందు కావాల్సింది ఏంటంటే ఆ సించాన్ అండ్ అలాగే చాప్ అయితే మాత్రం సేఫ్ అయిపోవాలి. ఓకే గాయ్స్, మనమైతే కనుక వెళ్తున్నాము. కానీ దారిలో చూడండి ఎంతమంది కార్లు వేసుకొని వేరే వేరే దేశాలకి వెళ్ళిపోతున్నారో. వాళ్ళకి కూడా ఓ మై గాడ్, చూడండి ఎంత ఎత్తుందో. ఓరి దేవుడో, ఇక్కడ చూడండి గాయ్స్, ఈ మాన్స్టర్ అయితే మాత్రం ఎంత పెద్దగా ఉందో. దీన్ని అంతం చేయాలంటే చాలా కష్టం చూడండి. అయ్యయ్యో, ఈ మాన్స్టర్ని చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉంది. అది ఒక్క అడుగు మన మీద వేసిందనుకోండి ఇంకంతే సంగతి. చూడండి ప్రస్తుతానికైతే కనుక ఇది ఇంకా ఇలా నిలబడిపోయింది. ఆర్మీ బేస్మెంట్కి చాలా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఎలా అయినా సరే దూరంగా తీసుకువెళ్ళాలి. మన సించాన్ వాళ్ళ దగ్గరికి రాకుండా మనం చూసుకోవాలి. ఓకే, నేను వెళ్ళిపోతాను. దీన్ని ఏదో ఒకటి అనేసి, ఏ పిచ్చి మాన్స్టర్, చెత్త మాన్స్టర్, దమ్ము ఉంటే నా వెనకాతలు వచ్చి నన్ను అంతంచే చూసుకుందాము. ఓకే, నేనైతే కనుక మానిస్టర్ని రెచ్చగొట్టేశాను. ఇప్పుడు మనమైతే మాత్రం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. జనాలు అందరూ చాలా ప్యానిక్ అయిపోతున్నారు. మనమైతే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే వెళ్ళాలి. కమాన్ కమాన్ కమాన్, అస్సలు లేట్ చేయకూడదు, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఓ మై గాడ్ గాయ్స్, చూడండి ఆ మాన్స్టర్ నా వెనకతలే వచ్చేస్తుంది. మనం ఎలా అయినా సరే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి వీలైనంత బేగా వెళ్ళిపోవాలి. అసలు ఏం జరిగిందంటే నేను మళ్ళీ వెనక్కి వచ్చాను. ఒక చిన్న పిల్లోడు ప్రమాదంలో ఉన్నాడని నేనైతే మాత్రం ఫాస్ట్గా మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి మాన్స్టర్ అయితే వెనకతలే వచ్చేస్తుంది. ఎలా అయినా దీని దగ్గర నుంచి తప్పించుకోవాలి. చూడండి, ఓ నో 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 నో, దూరంగా పో ఒక పిచ్చి మాన్స్టర్. నువ్వు నన్ను ఏవి చేయలేవు. నువ్వు ఎంత ప్రయత్నించినా సరే నీ దగ్గర నుంచి తప్పించుకొని నేను వెళ్ళిపోతాను. ఓకే, మనం ఇంకా దాన్ని రెచ్చగొట్టాము. దాన్ని మన వెనక అతనే తెచ్చుకుంటున్నాము. ఎందుకంటే లాస్ శాంటోస్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడాలంటే ఇంకా అంతకు మించి ఏవి చేయలేము. ఓకే, మనం ఫాస్ట్గా ట్రవర్ దగ్గరికి వెళ్ళాలి. లేట్ చేయకూడదు, ఫాస్ట్గా. ఓకే, ఫైనల్లీ మనమైతే మాత్రం ట్రవర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు వెళ్ళినంత బేగా మనం ట్రవర్ని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అండ్ అలాగే మైకెల్ని కూడా. మనమైతే ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ దాక్కుంటే ఈ ఖచ్చితంగా మాన్స్టర్ అక్కడికి రాలేదు. ట్రవర్ ట్రవర్, అర్జెంటుగా బయలుదేరాలి. పద పద పద, మనం అస్సలు లేట్ చేయకూడదు. ట్రవర్, నా మాట వినబడుతుందా? మనం వెంటనే బయలుదేరాలి. మన దగ్గర ఎక్కువ సమయం లేదు. ఆ పిచ్చి మాన్స్టర్ మన లాస్ శాంటోస్ ని అంతం చేయాలని చూస్తుంది. యాంద్రా నువ్వనేది నిజంగానేనా మాట్లాడుతుంది? వామ్మోయ్ వామ్మోయ్ వామ్మోయ్, అట్లాగైతే చాలా కష్టం ఉండదే. ఇప్పుడు ఎట్లాగైనా సరే మనం ఫీల్ అయినంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ మన దగ్గర ఏదన్నా ఐడియా ఉండదా? నా కాడైతే ఏ ఐడియా లేదురా. ఇప్పుడు దాకా నాకు కనీసం తెలియని కూడా తెలియదు ఆ మాన్స్టర్ వచ్చినట్టుగా. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలా? నువ్వు చెప్పేది ఏంటుంటే నాకు వామ్మోయ్ చాలా భయంకరంగా అనిపిస్తుండదే. ఇదిగో నా మాట ఏనో, మనమైతే మాత్రం ఫాస్ట్గా మైకేల్ గాని తీసుకొని ఒక మంచి చోటు మైకేల్ గడికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆడు మన ముగ్గురులోని ఎంతో తెలివైనడు కాబట్టి ఆడిని ఎట్టాగైనా సరే ఏదో ఒకలాగా ఒప్పించి మనం ఒక మంచి చోటుకి వెళ్ళి దాక్కోవాలి. మనం ఎంత సేఫ్ గా ఉంటే అంత బెస్ట్. అవును ట్రవర్, నేను కూడా చెప్పేది అదే. మనం వీలైనంత త్వరగా ఎలా అయినా సరే లాస్ శాంటోస్ లో ఒక సీక్రెట్ ప్లేస్ వెతికి దాంట్లో దాక్కోవాలి. లేకపోతే ఖచ్చితంగా చాలా ప్రమాదం అయ్యే అవకాశం. ఇదిగో ఆ మాన్స్టర్ ఖచ్చితంగా ఇక్కడ దాకా వచ్చేస్తుంది. రాదనైతే గ్యారెంటీ ఇవ్వలేము. కాబట్టి మనం వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే చాలా వరకు మంచిది మనందరికీ. ట్రవర్, ఎక్కువ లేట్ చేశామంటే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద, లేట్ చేయొద్దు. ఇక మనం బయలుదేరదాం. పద ట్రవర్, నా మాట విను. నువ్వు ఇక్కడే ఉంటాను, ఇల్లుని మిస్ అవుతానంట. అదిగో ఆ మాన్స్టర్ వచ్చేసింది. మరి ఇంటి పక్కనే తిరుగుతుంది. పద, మనం బేగా వెళ్ళాలి. ఓరి దేవుడోయ్, ట్రవర్ బేగారా బేగారా బేగారా, మనం బయలుదేరాలి. మన దగ్గర ఎక్కువ సమయం లేదు. ఓకే ఓకే ఓకే, ఆ మాన్స్టర్ అయితే గనక నా వెనకతలే వచ్చేస్తుంది. మనం బేగా వెళ్ళి దాక్కోవాలి. ఓ ఓ ఓ ఓ మై గాడ్, నాకైతే మాత్రం భయం వేస్తుంది. కమాన్ 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 కమాన్, నా వెనకతలు రాకూడదు, ఫాస్ట్ గా వెళ్ళాలి. అది చూస్తేనేమో మనల్ని అస్సలు వదిలిపెట్టడం లేదు. ఏటన్నావురా? మాన్స్టర్ ఏట్రా అట్లా వచ్చేస్తుంది? వామ్మోయ్ వామ్మోయ్ వామ్మో, ఎంతో పెద్దగా ఉందా? అలాంటి మాన్స్టర్ దగ్గర నుంచి మనం అస్సలు తప్పించుకోలేవురా. చాలా కష్టం. అది వెనకాతలే వచ్చేస్తుండదే. మనం వెళ్ళినంత త్వరగా మైకేల్ గారి దగ్గరికి పోవాలి. లేదంటే అయిపోయావంతే. వామ్మోయ్, దాన్ని చూస్తేనే ఒళ్ళు గుబురు పులిచింది. వామ్మో వామ్మో, ఇంకా మర్చిపోలేకపోతున్నాను. స్టిల్ ఇన్ మై మైండ్ దట్ విజువల్స్. ఇట్స్ వెరీ హార్డ్ టు సీ అబ్బా. పోనీ పోనీ పోనీ, మనం వెళ్ళినంత బేగా వెళ్ళిపోతే చాలా చక్కగా ఉండదు. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టగా దయచేసి.
మనమైతే మాత్రం ఫాస్ట్ గా ఇక్కడ నుంచి బయలుదేరాలి. లెగండి లెగండి, రోడ్డు మీద నుంచి అందరూ ఫాస్ట్ గా మీ ఇళ్లలోకి వెళ్ళండి. ఇక్కడ ఒక పెద్ద డేంజరస్ మాన్స్టర్ తిరుగుతుంది. మన ముందు ఉండే కొండ కంటే ఎంతో ఎత్తుగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడి నుంచి వదిలేసి బేగా వెళ్ళిపోవాలి. జనాలు అందరికీ నేను చెప్పేది ఒకటే, వీలైనంత వేగంగా ఒక సేఫ్ ప్లేస్ కి వెళ్ళి దాక్కోండి. వెళ్ళండి, ఎక్కువ సమయం లేదు. ఆ మాన్స్టర్ ఈ రూట్ లోంచే పరిగెట్టుకుని వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోండి. ఓకే, మనమైతే మాత్రం మైకేల్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు నేనైతే గనక మైకేల్ని వీళ్ళనంత త్వరగా ఒక మంచి ప్లేస్ అయితే చెప్పమనాలి. మైకేల్ చెప్తే గనక మనం ఖచ్చితంగా ఒక చోటుకు వెళ్ళి దాక్కునే అవకాశం ఉంటుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. మైకేల్, మైకేల్ ఎక్కడున్నావు? బయటికి రా. మన లాస్ శాంటోస్ కి ఒక పెద్ద మాన్స్టర్ వస్తుంది. మనం ఎలా అయినా సరే ఒక మంచి ప్లేస్ కి వెళ్ళి దాక్కోవాలి. వీళ్ళనంత త్వరగా బయటికి రా మైకేల్. ఏమైంది? ఎందుకని నువ్వు అలా అరుస్తున్నావు? అసలు ఏం జరిగింది నాకు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పు. ఏంటి మాన్స్టరా? అది కూడా ఏంటి, చాలా పెద్దగా ఉంటుంది మన లాస్ శాంటోస్ హై బిల్డింగ్ అంతా. వామ్మోయ్, వింటుంటేనే చాలా దారుణంగా అనిపిస్తుందిలే గాని, కానీ ఇప్పుడు ఆ మాన్స్టర్ దగ్గర నుంచి మనం ఎలా తప్పించుకుంటాము? ఏంటి, నేను ఒక ప్లేస్ చెప్పాలా? అరే, ఇప్పుడు ఒక మంచి ప్లేస్ అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తానో చెప్పు. కానీ ఓకే, మనం సేఫ్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా చెప్తారు. మనం ఒక చోటుకి వెళ్ళి చక్కగా దాక్కోవాలి. దాక్కున్న తర్వాత అది ఖచ్చితంగా మనల్ని కనిపెట్టలేదు. ఆ ప్లేస్ లోంచి మనం రాకూడదు. వీలైనంత రోజులు అక్కడే ఉండిపోవాలి. కాబట్టి మన కార్స్ లో మనకి తినడానికి ఫుడ్, తాగడానికి నీళ్లు క్యారీ చేసుకుంటే మనం అక్కడే ఉండొచ్చు. కానీ ఈ సించాన్ చాప్ల సంగతి ఏంటి? వాళ్ళైతే మాత్రం ఒక చోట్లో సేఫ్ గా ఉన్నారు. ఆల్రెడీ ఆర్మీ వాళ్ళతో వాళ్ళని పంపించేశాను కూడా. ఐ థింక్ లాస్ శాంటోస్ వదిలి ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటారు. లాస్ శాంటోస్ లో ఉంటే ఎలా అయినా వాళ్ళ ప్రాణాలకి కూడా రిస్క్ కాదనేసి వాళ్ళని ఇక్కడ ఉండనీయకుండా పంపించేశాను. మనం ఎలా అయినా ఇప్పుడు సేఫ్ అవ్వాలంటే ఒక మంచి చోటు చూసి దాక్కోవాలి. లేదంటే అది ఇక్కడికి కూడా వచ్చేసే అవకాశం ఉంది. మనం ఎక్కువసేపు లేట్ చేయకూడదు. ట్రవర్ అండ్ మైకేల్ పదండి, మనం బయలుదేరదాము. కావాలంటే ఫుడ్ వెళ్లేదారులు ఎక్కడో దగ్గర ప్యాక్ చేసుకోనో లేకపోతే కిరాణా సరుకులు తీసుకొని వెళ్ళిపోదాము. కావాలంటే నేను వచ్చి బయటికి తీసుకొస్తాను. లాస్ శాంటోస్ లో మనం ఏదో ఒక మంచి చోటు చూసి దాక్కోకపోతే ఖచ్చితంగా అది చేసే పరిణామంకి మనం ప్రాణాలు వదలాల్సి ఉంటుంది. కారు కూడా చూసారా ఏ విధంగా ధ్వంసం అయిపోయిందో. టైర్లు మొత్తం అన్నీ ఒక పక్కకు వెళ్ళిపోయి చాలా ఘోరంగా తయారైంది. మొత్తం అంతా మాన్స్టర్ వల్లే. ఆ మాన్స్టర్ ఒకే ఒక్క అడుగు కిందకేసి కొట్టింది, ఇంకంతే మొత్తం అంతా నాశనం అయిపోయింది. వెళ్ళిపోండి అబ్బా. వీళ్ళకి అర్థం కదా లాస్ శాంటోస్ లో మాన్స్టర్ తిరుగుతుందని. పాపం వీళ్ళెవ్వరికి చెప్పలేదు, చెత్త గవర్నమెంట్. మరి చెప్తే వాళ్ళని కూడా తీసుకువెళ్ళాలి కదా. అంతమందిని తీసుకువెళ్ళాలంటే వాళ్ళకి హెలికాప్టర్లు, ఏరోప్లేన్లు సరిపోవనేసి ఇలా ప్లాన్ వేసినట్టుకున్నారు. ఒక్క ముక్క కూడా చెప్పకపోతే జనాలు పిచ్చోళ్ళ తిరుగుతారు. ఆ మాన్స్టర్ అంతం చేస్తే ఎవరు మాట్లాడతారనేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, నాకు తెలిసిన ప్లేస్ అయితే ఇదే. మనం గనుక ఇక్కడ ఉన్నామంటే ఇంకా సేఫ్. ఆ మాన్స్టర్ ఇక్కడికి వచ్చే అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే ఈ ప్లేస్ ఎవ్వరికి తెలియదంటే తెలీదు. ఇదిగో ఇదే నేను చెప్పిన ప్లేస్. ఇక్కడ నువ్వు చూసినట్టయితే గనక ఈ డోర్ ని బదులు కొట్టు, మనం లోపలికి వెళ్ళి దాక్కోవచ్చు. అప్పుడు ఆ మాన్స్టర్ లోపలికి వచ్చే సమస్యే లేదు. అది ఓకే. ఇప్పుడు మనం లోపల దాక్కున్నామనుకో, ఖచ్చితంగా మాన్స్టర్ మనల్ని కనిపెట్టలేదు. ఎందుకంటే మనం ఒక కొండ మధ్యలో దాక్కున్నాం కాబట్టి. ఒకవేళ వచ్చినా ఈ కొండ మొత్తాన్ని ధ్వంసం చేయడానికి దానికి చాలా సమయం పడుతుంది. ఈలోగా మనం వెళ్ళిపోవచ్చు. ఇదే నేను చెప్పిన ప్లేస్. ఎలా ఉంది? చాలా బాగుంది. కాకపోతే మనం ముగ్గురం దాక్కోవడానికి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ లాస్ శాంటోస్ లో ఉన్న జనాలందరినీ కాపాడాలంటే ఇది సరిపోదు. కాబట్టి మైకేల్, నాకు ఒక చిన్న సహాయం చేయండి. తప్పుగా అనుకోకుండా నువ్వు ట్రవర్ లోపలికి వెళ్ళి దాక్కోండి. నేను ఈ లాస్ శాంటోస్ లో ఉన్న ప్రజలందరినీ కాపాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ పాపం కనీసం వాళ్ళకి ఇలా మాన్స్టర్ తిరుగుతుందని కూడా చెప్పలేదు. వాళ్ళకి పాపం ఏవీ తెలియక లాస్ శాంటోస్ లో చాలా మంది జనాలు పిచ్చిగా తిరుగుతున్నారు. వాళ్ళందరికీ ఈ విషయం తెలియకముందే ఆ మాన్స్టర్ ని అంతం చేసి ఎలా అయినా సరే లాస్ శాంటోస్ ని రక్షించాలి. ఏంటి, లాస్ శాంటోస్ ని రక్షిస్తావా? హహా, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు? లాస్ శాంటోస్ ని రక్షించడం అంత సులభమైన విషయం కాదు. అయినా ఇవన్నీ అవని పనులు గాని నా మాట విను. నా మాట విని నువ్వు కూడా లోపలికి వచ్చి దాక్కో. అర్థమవుతుందా? బయటకు వెళ్ళి వాళ్ళని కాపాడాలి, నేనేదో చేసేస్తాను అంటే ఆ పెద్ద మాన్స్టర్ నీ ప్రాణం కూడా తీసేస్తుంది.
దయచేసి నా మాట విని లోపలికి వచ్చి దాక్కో. మేము ఎలా అయితే సేఫ్ కావాలని అనుకున్నావో నువ్వు కూడా అలాగే సేఫ్ కావాలని మేము అనుకుంటాం కదా. మాకు మాత్రం ఉండదా సెంటిమెంట్లు, ఎమోషన్లు? నీకే ఉంటాయా? కానీ మైకేల్, మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. అది వేరే ఊర్లో ఉంది కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. కానీ నాకు ఏ ఫ్యామిలీ లేదు. లాస్ శాంటోసే నాకు ఫ్యామిలీ అని భావిస్తాను. కాబట్టి వాళ్ళని కాపాడకపోతే మోసమే కదా. ఈ గవర్నమెంట్ మోసం చేసినట్టు నిన్ను మోసం చేయను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కాపాడి తీరుతాను. నేనైతే మాత్రం లాస్ శాంటోస్లో ఒక్కరికి కూడా ఏమీ కాకుండా ప్రతి ఒక్కరిని కాపాడే బాధ్యత నాది. నేను కాపాడుతాను 100%. మైకేల్, నాకు నమ్మకం ఉంది ఆ మాన్స్టర్ నన్ను ఏవీ చెయ్యలేదనేసి. మీరు నా కోసం దిగులు పడకండి. ఎట్టి పరిస్థితిలో మీరైతే మాత్రం బయటికి రాకండి, అర్థమవుతుందా? నేను సించాన్ని, చాప్ని ఎలాగైతే సేవ్ చేశానో మిమ్మల్ని అలాగే సేవ్ చేయాలని అనుకున్నాను. ముందు నాకు కావాల్సిన వాళ్ళందరూ సేవ్ అవుతే తర్వాత నాకు కావాల్సిన లాస్ శాంటోస్ని కూడా నేను సేవ్ చేసుకోగలను. లాస్ శాంటోస్లో ఎంతో మంది జనం ఉన్నారు. ఆర్మీ కానివ్వు అండ్ అలాగే గవర్నమెంట్ కానివ్వు, కనీసం ఇంత యాక్షన్ కూడా తీసుకోలేదు ఈ మాన్స్టర్ని అంతం చేయడానికి. కానీ నేనైతే మాత్రం ఖచ్చితంగా అంతం చేస్తాను. నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా లాస్ శాంటోస్ని కాపాడుతాననేసి. నేను వచ్చేదాకా మీరైతే మాత్రం ఇక్కడే ఉండాలి. నేను ఖచ్చితంగా వస్తాను, కానీ ఒక మంచి శుభవార్తతో వస్తాను. ఆ మాన్స్టర్ని అంతం చేశానని. అలా వచ్చినప్పుడే మీరు బయటికి రావాలి. అప్పుడు దాకా మీరు బయటకు వచ్చారంటే అస్సలు బాగోదు, చెప్తున్నాను. జాగ్రత్త. నేను వెళ్తున్నాను. మీరైతే మాత్రం సేఫ్గా ఉండండి. వచ్చినా రాకపోయినా సరే ఇక్కడే ఉండాలి. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదూ? ఓకే గాయ్స్, ఇప్పుడు మనమైతే కనుక లాస్ శాంటోస్ని కాపాడడానికైతే వెళ్తున్నాము. ఆ మాన్స్టర్ని ఎలా అయినా మనం అంతం చేయాలి. కానీ అంత పెద్ద మాన్స్టర్ని అంతం చేయడం చాలా కష్టం. అది ఈ పాటికే చాలా వరకు లాస్ శాంటోస్లకి ఎంటర్ అయ్యి ధ్వంసం చేయడం మొదలెట్టుంటుంది. ప్రస్తుతానికి ఇందాక దాకా ఆర్మీ బేస్మెంట్ దగ్గర ఉన్న మాన్స్టర్ ఇప్పుడు ఖచ్చితంగా లాస్ శాంటోస్కి ఎంటర్ అయిపోయి ఉంటుంది. మనం ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి ఎలా అయినా సరే అక్కడ జనాల్ని కాపాడాలి. వాళ్ళకి ఏవీ కాకుండా చూసుకోవాలి. ఓకే పదండి, ఇంకా అస్సలు లేట్ చేయకూడదు. నేను చెప్పానా లేదా ఖచ్చితంగా లాస్ శాంటోస్ని ధ్వంసం చేస్తుందనేసి? నా మాట నమ్మారా? చూడండి ఆ పక్కన ఎంత పెద్ద ఫైరో. ఓరి దేవుడో, ఒకసారి అక్కడ చూడండి ఎంత దారుణంగా ధ్వంసం చేసిందంటే అక్కడ నిప్పులైతే మాత్రం ఎలా వస్తున్నాయో. ఓకే, ఖచ్చితంగా మాన్స్టర్ ఇక్కడే ఎక్కడో దగ్గరలో ఉండే ఉంటుంది. ఎందుకంటే అక్కడ అంత పెద్దగా ధ్వంసం చేసింది కాబట్టి ఈ దగ్గరే ఎక్కడో ఉండే ఉంటుంది. ఖచ్చితంగా మనమైతే మాత్రం దాన్ని కనిపెట్టి తీరాల్సిందే. ఓకే, నేనైతే మాత్రం ఖచ్చితంగా మాన్స్టర్ని కనిపెట్టి తీరుతాను. ఎట్టి పరిస్థితుల్లో సమస్య లేదు. చూడండి గాయస్, లాస్ శాంటోస్ని ఎంత దారుణంగా ధ్వంసం చేస్తుందో. అది లాస్ శాంటోస్ సిటీలోకి వచ్చేసింది. ఈ పాటికే జనాలందరూ ప్యానిక్ కూడా అయిపోయి ఉంటారు. చూడండి ప్రెసిడెంట్ హాల్నే ఎంత దారుణంగా ధ్వంసం చేసిందో. ఇది ఏదైతే ఉందో ఇది ఒకప్పుడు మ్యూజియం, కానీ దీన్ని ప్రెసిడెంట్ హాల్గా మార్చేశారు. ఇప్పుడు అది కూడా ధ్వంసం అయిపోయింది. మొత్తం చూడండి ఎలా వచ్చేస్తుందో ఫైర్. ఓకే, ఇంత దారుణంగా ధ్వంసం చేసిన తర్వాత మాన్స్టర్ని నేను వదిలిపెడతానని మీరైతే అస్సలు అనుకోకండి. ఖచ్చితంగా మాన్స్టర్కి సరైన గుణపాఠం చెప్తాను. ఏదో ఒకలా నేనైతే మాత్రం మాన్స్టర్ని లాస్ శాంటోస్ నుంచి వెళ్ళగొడతాను. ఓకే, ఏదో ఒకలా వెళ్ళగొట్టాలి. దానితో ఫైట్ చేసే అంత శక్తి నాలో లేకపోవచ్చు, కానీ దాన్ని మార్చే అంత శక్తి అయితే నాలో ఉందనేసి నమ్ముతున్నాను. కనీసం ఎంత పెద్ద మాన్స్టర్ అయినా సరే 4 మాటలు చెప్తే అర్థం అవుతుంది. ఎవరైనా సరే, ఒక మనిషి అయినా సరే, ఒక మృగం అయినా సరే మనుషుల్ని చంపడానికి వచ్చారంటే వాళ్ళు ఎంతో బాధని అనుభవిస్తే గానీ ఆ విధంగా చేయరు. ఎలా అయినా సరే నా మాటలతో ఆ మాన్స్టర్ని మార్చడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా నాతో పాటు 2 మాటలు చెప్పడానికి ప్రయత్నించండి ఆ మాన్స్టర్కి. గాయస్, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ధ్వంసం చేసేసింది. ఇక్కడ ఎన్నో ఇల్లులు చూడండి ఎలా కూలిపోయి కాలిపోతున్నాయో. వామ్మో, ఫైర్ ఎక్స్ప్లోజన్ ని చూడండి. ఇక్కడ న్యూస్ ఛానల్ వాళ్ళు న్యూస్ తీసుకుంటున్నారు. వీళ్ళకి వేరే పని పాట లేదా? ఈ టైంలో కూడా వీళ్ళకి టీఆర్పీ రేట్లు అంటూ ఒకటి ఉంటూనే ఉంటాయి. సేఫ్ అవ్వచ్చు కదా. ఓకే, ఇంకా లాస్ శాంటోస్లో వాళ్ళందరూ పరిగెడుతూనే ఉన్నారు. మనం ఆ మాన్స్టర్ని ఏదో ఒకలా మన మాటలతో మార్చాలి, లేకపోతే కనుక చాలా పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. ఓకే, నేనైతే కనుక ఖచ్చితంగా నా మాటలతో ఆ మాన్స్టర్ని ఏదో ఒకలా మాయ చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏ మాన్స్టర్ అయినా సరే ఖచ్చితంగా అలా ప్రవర్తిస్తుందంటే దానికి పాస్ట్లో జరిగిన ఏదో ఒక విషయం కూడే ఉంటుందనేసి. అందుకోసమే నేనైతే దాన్ని ఏదో ఒకటి పట్టుకొని ఆ మాన్స్టర్ని మార్చుదామనేసి వెతుకుతున్నాను. కానీ ఇందాక దాకా కనబడకూడదు అన్న మాన్స్టర్ కనిపించింది. ఇప్పుడు మాత్రం కనబడడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడుందో మనమైతే మాత్రం చూడాలి. ఓకే, అంతకన్నా ముందు మనమైతే కనుక దేవుడు సహాయం కావాలి. దేవుడా,
నువ్వు తప్ప ఇంకా ఎవ్వరు ఈ లాస్ శాంటోస్ ని కాపాడడానికి ముందుకు రారు అండ్ అలాగే చెయ్యలేరు. ఎందుకంటే లాస్ శాంటోస్ ని కాపాడడం కేవలం నీ తరమే అవుతుంది. నువ్వు తప్ప మరి ఎవరు ఈ లాస్ శాంటోస్ ని కాపాడలేరు. నువ్వే ఎలా అయినా సరే వచ్చి ఈ లాస్ శాంటోస్ ని కాపాడు, దయచేసి కాపాడు. నువ్వు ఇక్కడే కొలువై ఉంటావనేసి ప్రతి ఒక్కరు వచ్చి నిన్ను పూజిస్తారు కదా, అంతమంది పూజించినప్పుడు వాళ్ళందరి మాట విను. వాళ్ళందరి మాట విని ఎలాగైనా సరే ఖచ్చితంగా నువ్వు కాపాడాలి ఈ లాస్ శాంటోస్ ని. ఇక్కడ అమాయక ప్రజల్ని మొత్తం అందరిని నువ్వు రక్షించాల్సిందే. ఒకవేళ నువ్వు రక్షించగలేదంటే గనక ఖచ్చితంగా చాలా పెద్ద ప్రమాదంలో పడే ఉంటుంది లాస్ శాంటోస్. ఓకే, ఆ మాన్స్టర్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడే ఉంది. ఖచ్చితంగా ట్రై చేస్తాను. నీకు ఇంతకు ముందు జరిగిందేంటో నాకు తెలియదు, కానీ నువ్వు లాస్ శాంటోస్ లో జనాలందరినీ ఇలా అంతం చేయడం అస్సలు బాలేదు. వాళ్ళందరూ ఎన్నో కానీ తప్పులు చేసే ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ మనుషులు. వాళ్ళకంటూ మానవత్వం ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. నువ్వు ఈ విధంగా చేయడం అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు కావాలంటే నువ్వు నా ప్రాణాలు తీసుకో, కానీ లాస్ శాంటోస్ లో ఉన్న మిగతా వాళ్ళందరినీ నేను వదిలిపెట్టు. నీకులాంటి మాన్స్టర్ని నేను అంతం చేయలేను, నా వల్ల కాదు. కావాలంటే నువ్వు ఒక్క అడిగేసి నన్ను నలిపేసుకో, కానీ లాస్ శాంటోస్ లో ఉన్న రిమైనింగ్ వాళ్ళందరినీ నువ్వైతే మాత్రం రక్షించాలి. అలా నువ్వు చేయగలవా? మర్యాదగా ఇక్కడి నుంచి పో, లేకపోతే నీ మీద స్టిక్కీ బాంబులు వేసి నేను పేల్చేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో, దయచేసి నా మాట విను. నువ్వైతే మాత్రం ఇక్కడ ఉండకు. లాస్ శాంటోస్ లో ఉండే ప్రతి ఒక్కరికి నీ వల్ల ప్రమాదమే. నాకు ఎంతగానో ఇష్టమైన సించాన్ చాప్ ను కూడా దూరం చేశావు. వాళ్ళని ఎక్కడికో దూరంగా పంపించుకునే పరిస్థితి మాకేంటి? ఇది మా ఊరు. నీకంటూ ఒక ఊరుంటే నువ్వు అక్కడికి వెళ్ళు, అంతేగాని ఇక్కడికి వచ్చి నువ్వు ఏది పడితే చేస్తానంటే అస్సలు కుదరదు. నాకు మాటలొచ్చు, నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ జనాలకి నువ్వు ఎంతలా ఫ్రీడమ్ ఇద్దావనుకున్నా వాళ్ళు ఎవ్వరు నీ మాటని లెక్క చేయరు. వాళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు. ఈ లాస్ శాంటోస్ లో తప్పులు పెరిగిపోయినాయి కాబట్టి నేను వచ్చాను. అలా అయితే జనాలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పాపాలను వాళ్ళే కడుక్కుంటారు, అంతేగాని నువ్వు వచ్చి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడానికి ఎవరు? అయినా నీకు ఈ హక్కుని ఎవరిచ్చారు? ఇదిగో, నీకు పాస్ట్ లో ఏవో జరిగే ఉంటాయి, నాకు అర్థం కాదు, కానీ వాళ్ళందరూ మనుషులు. వాళ్ళందరూ సుఖంగా ఉండాలంటే నువ్వు ఈ లాస్ శాంటోస్ వదిలేసి వెళ్ళిపోవాలి. దయచేసి నా మాట విను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదిగో, నేను మళ్ళీ చెప్పను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పాపం మనుషులతో నువ్వు మధ్యలో ఉండలేవు. నువ్వే చూసావు కదా, ఆ ఆర్మీ ఆఫీసర్ డబ్బులిస్తే గాని పంపించను అని చెప్పేసి అన్నాడు. ఇలాంటి వాళ్ళ కోసమా నువ్వు పోరాడుతున్నావు? ఇలాంటి వాళ్ళ కోసమా నువ్వు నీ ప్రాణాలు ఇద్దామనుకుంటున్నావు? వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా సరే వాళ్ళని శిక్షించడానికి దేవుడున్నాడు. పైన దేవుడే మొత్తం అంతా చూసుకుంటాడు. నువ్వు దేవుడు కాదు కదా వాళ్ళని శిక్షించడానికి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా ప్రాబ్లమ్ని మేమే సాల్వ్ చేసుకుంటాం. ఒకవేళ లాస్ శాంటోస్ లో పాపాలు ఎక్కువ పెరిగిపోతే ఒక భూకంపమో ఒక సునామీయో వచ్చి మొత్తం అందరూ కొట్టుకు వెళ్ళిపోవడం బెస్ట్. అంతేగాని ఇలా నువ్వు భయపడుతూ ప్రతి ఒక్కరిని చంపడం నాకు నచ్చలేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తున్నావా లేదా వెళ్తున్నావా చెప్పు నాకు. ఓకే, ఫైనలీ నా మాట వింది. ఇది వెళ్ళడానికైతే ఒప్పుకుంది. నేను ఎంతసేపు పోరాడింది దానికోసమే. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తానన్నందుకు కృతజ్ఞతలు, కానీ ఇక మీదట నువ్వు ఎవ్వరిని ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరన్నా పాపాలు చేసినా అవి దేవుడు చూసుకుంటాడు నరకాల్లో, అర్థమవుతుందా? నువ్వైతే మాత్రం ఇక మీదట ఈ లాస్ శాంటోస్కి వచ్చి జనాల్ని ఇబ్బంది పెట్టడానికి లేదు. నీ వల్ల ఎంతో మందిని కోల్పోయాను. ఓకే గాయ్స్, వెళ్ళిపోయింది. అమ్మయ్య, ఫైనల్లీ ఇదైతే మాత్రం వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ లాస్ శాంటోస్ ని మళ్ళీ మనం రక్షించగలిగాము. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఇది ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. లాస్ శాంటోస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మనం మళ్ళీ రక్షించగలిగాము. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. ఆ మాన్స్టర్ నా మాట వినేలా చేశావు. థ్యాంక్ యూ సో మచ్.